హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఆరోగ్యం. చలికాలంలో ఆస్తమా అనే ప్రాబ్లమ్ మనం ఫ్రీక్వెంట్‌గా ఫేస్ చేస్తూ ఉంటాం అండ్ చూస్తూ ఉంటాం కూడా. ఆస్తమా గురించి చాలామందికి అపోహలున్నాయి. అండ్ దాని గురించి అంటేనే భయపడుతూ ఉంటారు. వాటికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలన్న కూడా క్లారిటీ లేదు. సో, ఈరోజు మనం ఆస్తమా గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి, వాటి లక్షణాల గురించి విపులంగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ చేతన్ రావు గారు మనతో ఉన్నారనమాట. ఆయన ద్వారా ఈరోజు ఇంకా ఆస్తమా గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. నమస్కారం సార్. వెల్కమ్ టు మన ఆరోగ్యం. థ్యాంక్ యూ. ఆహ్, సార్, యాక్చువల్లీ చలికాలంలో ఫ్రీక్వెంట్‌గా వినే పేరు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఆస్తమా అనేది వింటాం సార్. అసలు ఈ ఆస్తమా అంటే ఏంటి? అసలు ఎందుకొస్తుంది సార్ ఈ ఆస్తమా? సో బేసికలీ మీరు చెప్పినట్టు ఆస్తమా ఇస్ అ కామన్ డిసీజ్ అండి. మనకి వరల్డ్ వైడ్ డేటా చూసుకుంటే 2-18% ప్రివిలెన్స్ అంటాం. అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రేంజ్. సో 18% అంటే ఇట్స్ బిట్ కామన్ డిసీజ్ అని అంటాం. సో ఆస్తమాకి డెఫినేషన్ యాజ్ సచ్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేకపోయారు. సో వీ డిఫైన్ ఇట్ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్. సో ఇట్స్ అ హెట్రోజీనస్ డిసీజ్ అంటాము. సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఆయాసం, చెస్ట్ టైట్నెస్, దగ్గు, వీజింగ్, పిల్లి కూతలు అంటాం. సో ఈ 4 సిమ్టమ్స్ బేస్ మీద అండ్ పిఎఫ్టీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఎయిర్ ఫ్లో లిమిటేషన్ డాక్యుమెంట్ చేస్తాం. అంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్లో డిఫరెన్సెస్ని బట్టి ఇవన్నీ కలిపి అవి ఉంటేనే వీ కాల్ ఇట్ యాజ్ ఆస్మా. సో ఆస్తమా ఎందుకు వస్తుంది అంటే దేర్ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్. సో జీన్ ఎన్వైరన్మెంటల్ ఇంటరాక్షన్స్ అంటాం. సో హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ జెనెటికల్, తర్వాత మన ఎర్లీ చైల్డ్హుడ్లో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, తర్వాత గ్రోత్ అప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ కలిపి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఆస్తమాకి. సో స్పెసిఫిక్గా దీనివల్ల వస్తుంది అని కూడా క్లియర్గా చెప్పలేము మనం. సో అందుకే దాన్ని వి కాల్ ఇట్ హెట్రోజీనస్ డిజీజ్ విచ్ ఇస్ డిఫైన్డ్ విత్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఉండి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉండి పిఎఫ్టీలో ఎయిర్ఫ్లో లిమిటేషన్ డాక్యుమెంటేషన్ ఉంటేనే మనం వాళ్ళని ఆస్మాటిక్స్ అని లేబుల్ చేస్తాం. ఇది జనరల్లీ ఎక్కువ చలికాలంలోనే వస్తూ ఉంటుంది కదా సార్. ఎందుకు సార్ అది అంటే? సో జనరల్లీ ఎక్కువ చలికాలంలో వస్తుందని ఏమి ఉండదు. దేర్ ఆర్ సర్టెన్ ఫీనోటైప్, మనకు ఆస్మాలో ఫీనోటైప్స్ ఉంటాయి. వీళ్ళకి ఈ సడన్ వెదర్ చేంజెస్లో ఎక్సాసర్బేషన్స్ వస్తాయి. ఆస్తమా అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఈ వింటర్స్లో పెరిగేదాన్ని ఎక్సాసర్బేషన్స్ అంటాం. సో సడన్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ వెదర్, సడన్ చేంజెస్ ఇన్ టెంపరేచర్స్ వల్ల మనకి ఆస్తమా ఎక్కువగా చూస్తుంటాం. అంటే దే బికమ్ సిమ్టమాటిక్. వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, కానీ ఈ వింటర్స్లో సిమ్టమాటిక్ అవుతారు. లేదంటే ఆల్రెడీ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సిమ్టమ్స్ పెరిగి ఎక్సాసర్బేషన్లో ల్యాండ్ అప్ అవుతారు. సో వింటర్స్లో చెప్పినట్టు ఆల్రెడీ వెదర్ చేంజ్, టెంపరేచర్ డ్రాప్స్ వల్ల సడన్గా. అండ్ సెకండ్ థింగ్, మనకి ఈ టైంలో ఫ్లూస్ కామన్, సీజనల్ ఫ్లూస్ అంటాం. కోల్డ్, కామన్ కోల్డ్స్ ఇవన్నీ కామన్. సో ఎనీ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్, ఈ సీజనల్ ఫ్లూస్ ఇస్ నథింగ్ బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ దే ట్రిగర్ ఆస్మా ఆర్ దే టెన్ టు ఎక్సాసర్బేట్ ఆస్మా. అందుకని మనకి ఈ టైంలో కొంచెం ఎక్కువ కనబడతాయి. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఆస్తమా కోసం చాలామంది ఇప్పుడు ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది నోట్లో ఇలా చేసుకుంటూ ఉంటారు కదా సార్. అలా అది వాడడం వల్ల ఫుల్‌గా ఆస్తమా తగ్గిపోతుందా? లేదు అంటే అసలు అది వాడొచ్చా? వాడకూడదా సార్ ఎట్లా? సో ఇప్పుడు ఆస్మాకి ద బెస్ట్ డాక్యుమెంటెడ్ ఆర్ బెస్ట్ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఆర్ ఇన్హేలర్స్ అండి. సో ఇప్పుడు ఇన్హేలర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్హేల్డ్ మెడికేషన్. మనం ఏదైతే లంగ్స్లో ఆస్మాలో ఏమవుతుంది, మన లంగ్స్లో ఉన్న ఎయిర్వేస్ అన్ని కాన్స్ట్రిక్ట్ అయిపోతాయి, అంటే మూసుకుపోతాయి. సో మనం ఇచ్చే ఇన్హేల్డ్ మెడికేషన్ ఈ ఎయిర్వేస్ని తెరుచుకోవడానికి హెల్ప్ చేస్తాయి. దానివల్ల మనకు ఆ సిమ్టమ్స్ రిలీఫ్ వస్తుంది. సో ద మెయిన్ ఎయిమ్ ఈ ఇన్హేలర్స్ ఎందుకు అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ లోకల్ థెరపీ. మనం తీసుకున్న మందు ఇన్హేలర్ ద్వారా అది డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్తుంది. అండ్ లంగ్స్ పైనే దాని యాక్షన్ ఉంటుంది. ఇమీడియట్గా ఎయిర్వేస్ ఓపెన్ అయ్యి వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తుంది. సో ఆస్తమాకి ఇన్హేలర్స్ ఆర్ ద బెస్ట్ ప్రూవెన్ ట్రీట్మెంట్ అండ్ దే ఆర్ వెరీ సేఫ్. మనం చెప్పినట్టు వాడితే మాత్రం వాటికంటే సేఫర్ మెడికేషన్స్ ఇంకా వేరే లేవు, అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆస్మా. సో ఇన్హేల్డ్ మెడికేషన్స్లో కూడా మనకి ఇన్హేలర్తో పాటు దెర్ ఆర్ అదర్ వేరియేషన్స్ లైక్ నెబులైజర్స్ అంటాం. నెబులైజేషన్ పెట్టుకుంటారు, ఎస్పెషల్లీ పిల్లలు, పెద్దవాళ్ళు మాస్క్ పెట్టుకొని నెబులైజేషన్స్ పెట్టుకుంటారు. సో అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్హేల్డ్ థెరపీ. ఇన్హేలర్స్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. ఎండిఏజ్ అని మీటర్ డోస్ ఇన్హేలర్, ఇలా పఫ్ కొట్టుకుంటారు, దాన్ని మీటర్ డోస్ ఇన్హేలర్ అంటారు. కొంతమంది చిన్న మెషిన్లో క్యాప్సులేట్స్ పీల్చుకుంటారు, దాన్ని డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అంటాం.
మూడోది నెబులైజర్. సో ఈ 3 ఫార్మ్స్ ఏదైనా సరే వి ఆర్ కాల్డ్ ఇన్‌హేల్డ్ రూట్. సో దే ఆర్ ఇన్‌హేల్డ్ ఇంటూ ద లంగ్స్. లోకల్‌గా యాక్ట్ చేసి మన ఎయిర్‌వేస్‌ని ఓపెన్ చేస్తాయి. సో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ లోకల్ థెరపీ కాబట్టి మనకి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మిగిలిన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. అండ్ మనకి ఇన్‌హేలర్స్‌లో ఉన్న డోసెస్ ఇస్ మైక్రోగ్రామ్స్. ఇప్పుడు మీరు కామన్‌గా ఎగ్జాంపుల్ క్రోసిన్ గాని, డోలో గాని తీసుకుంటే ఇట్ ఈస్ 500 మిల్లీగ్రామ్స్ ఆర్ 650 మిల్లీగ్రామ్స్. మనకి ఇన్‌హేలర్‌లో ఉండేది మైక్రోగ్రామ్స్. 8 మైక్రోగ్రామ్స్, 16 మైక్రోగ్రామ్స్. సో వెరీ స్మాల్ డోస్ మనం ఇచ్చేది. సో అట్లా డోసేజ్ పరంగా చూసుకున్నా కూడా మనం ఇచ్చేది చాలా చిన్న డోస్. అండ్ మనం దాన్ని లోకల్‌గా లంగ్స్ పైన యాక్ట్ చేసేటట్టు టార్గెట్ చేస్తున్నాం. సో బ్లడ్‌లోకి అబ్జార్బ్ అయ్యేది తక్కువ. సో మనకు బ్లడ్‌లోకి అబ్జార్బ్ అవ్వనప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. సో మనం లో డోసెస్, లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ టార్గెటెడ్ థెరపీ. సో ఇవన్నిటి వల్ల ఇన్‌హేలర్స్ ఆర్ ద బెస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్మా ప్రొవైడెడ్ మీ ఫిజిషియన్ చెప్పినట్టు కరెక్ట్‌గా వాడడం. అంటే ఇన్‌హేలర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒకటి మనం చెప్పినట్టు ఆ టెక్నిక్ కరెక్ట్‌గా వాడాలి. సో పేషెంట్ సింప్టమ్స్‌ని బట్టి, పేషెంట్ బ్రీతింగ్ ఎఫర్ట్స్‌ని బట్టి, పేషెంట్ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ బట్టి వి డిసైడ్ ఆన్ ద డివైస్. మనం మీటర్ డోస్ ఇన్‌హేలర్ ఇవ్వాలా, డ్రై పౌడర్ ఇన్‌హేలర్ ఇవ్వాలా, నెబులైజర్ ఇవ్వాలా, ఇవన్నీ ఆ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. సో డిసైడ్ చేసినప్పుడు వాట్ ఐ పర్సనల్లీ ఫాలో ఇస్ నేను పేషెంట్ ఇన్‌హేలర్ తెచ్చుకోమని నా ముందు నేనే టీచ్ చేస్తాను. సో దట్ మనకి ఇండియాలో ఆర్ ఆల్ త్రూ ద వరల్డ్ 70-80% ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ బికాస్ ఆఫ్ రాంగ్ ఇన్‌హేలర్ టెక్నిక్. వాళ్ళు ఇన్‌హేలర్ వాడతారు, వాడుతున్నామని చెప్తారు, అయిపోతాయి. కానీ వాళ్ళ జబ్బు తగ్గదు. ఎట్లా వాడుతున్నారో చూపెట్టండి అంటే రకరకాలుగా వాడుతుంటారు వాటిని. అంటే ఎలా వాడకూడదు సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా! రాంగ్‌గా చేసా ఎ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు? ఎలా చేయకూడదు సార్? సో ఎలాంటి మిస్టేక్స్ అంటే బేసికలీ టెక్నిక్ ఒకటి డిపెండ్స్ ఆన్ ద ఇన్‌హేలర్ అండి. మనం ఏ ఇన్‌హేలర్ డ్రై పౌడరా, మీటర్ డోసా దాన్ని బట్టి టెక్నిక్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీటర్ డోస్ ఇన్‌హేలర్ ఉంటే కరెక్ట్ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ ఉండాలి. అంటే వీళ్ళు ప్రెస్ చేయడం, ఇన్‌హేల్ చేయడం కోఆర్డినేషన్ ఉండాలి. సో ఆ కోఆర్డినేషన్ లేని వాళ్ళకి మనం స్పేసర్ ఇస్తాం. స్పేసర్ అంటే ఒక వాల్యూమ్ డివైస్ ఉంటది. దానికి ఇన్‌హేలర్ అటాచ్ చేసి ఇస్తాం. సో ఒకవేళ స్పేసర్ అటాచ్ చేస్తే మనకి ఆ కోఆర్డినేషన్ అవసరం ఉండదు. లైక్ ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి. వాళ్ళకి మనం కోఆర్డినేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. లైక్ 5 ఇయర్స్ వాళ్ళకి, 4 ఇయర్స్. అట్ ద సేమ్ టైమ్ అడల్ట్స్ 60, 70 ఇయర్స్ వాళ్ళకి కూడా మనం కోఆర్డినేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఆ స్పేసర్స్ ఇస్తాం. సో దట్ వాళ్ళు అందులో కొట్టేసి దాంట్లో నుంచి బ్రీత్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మేజర్ ఇష్యూస్ రావు. సో అన్నిటికంటే నెక్స్ట్ ఇప్పుడు క్రానిక్ అంటే రెగ్యులర్ బేసిస్ మీద మనం ఎవరికైతే ఇన్‌హేలర్స్ ఇస్తామో, ఎస్పెషల్లీ ఇన్‌హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ఉన్న ఇన్‌హేలర్స్ ఇస్తామో, వాళ్ళకి అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏం చెప్తామంటే ఇన్‌హేలర్ వాడాక కంపల్సరీ గార్గ్లింగ్ చేయాలి. మౌత్ గొంతు వరకి పుక్కిలించి ఉమ్మేయాలి. ఎందుకంటే మనం ఇన్‌హేలర్ తీసుకున్నప్పుడు లంగ్స్‌లోకి వెళ్ళిన మెడిసిన్‌తో పాటు కొంచెం ఓరల్ డిపాజిషన్ ఉంటది. ఆ ఓరల్ డిపాజిషన్ వాష్ ఔట్ చేయడానికి మనం గార్గ్లింగ్ చేయమంటాం. ఆ గార్గ్లింగ్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే డిపాజిట్ అయిందో అది కూడా వాష్ ఔట్. సో మనకి ఓరల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. సో టెక్నిక్ మేము చెప్పినట్టు చేయడం, ఈ ఇన్‌హేలర్ వాడాక గార్గ్లింగ్ చేయడం ఇవి చేస్తే మనకి 99% దే ఆర్ వెరీ సేఫ్ అండ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్.